ఈ స్టార్స్ ఏంటిది అంతా, ఈ లైట్స్, ఈ హంగామా. అసలు క్రిస్మస్ వస్తే చాలు క్రిస్టియన్స్ అందరూ ఏదేదో చేస్తూ ఉంటారు, హంగామా చేసుకుంటా అంతా. అసలు ఏం అర్థం కావట్లేదు ఈ క్రిస్మస్ అంటే ఏందో, అంతా ఏం చేస్తారో ఏంటో, అసలు ఏం జరుపుతారో ఏమో ఏం తెలియదు సంతోషం. ఏ రేషల్, హలో అన్న. ఎక్కడికి వెళ్తున్నావు అంత హడావిడిగా? నేను షాపింగ్కి వెళ్తున్నా అన్న, క్రిస్మస్ వస్తుంది కదా, షాపింగ్ చేయాలి, నాకు చాలా చాలా పనులు ఉన్నాయి. అంటే షాపింగ్ చేస్తే క్రిస్మస్ అయిపోయినట్టేనా? ఆఫ్ కోర్స్ అన్న, క్రిస్మస్ అంటే షాపింగ్ చేయాలి, మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవాలి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా చాలా ప్రోగ్రామ్స్ అవుతాయి మా చర్చ్లో, చాలా బాగా రెడీ అయ్యి వెళ్ళాలి. ఓహో అంతేనా? సో క్రిస్మస్ షాపింగ్ చేస్తే బట్టలు కొంటే క్రిస్మస్ అయిపోయినట్టు? అంతే అన్న, క్రిస్మస్ రోజు ఒకసారి మీరు మా చర్చ్కి వచ్చి చూడండి అన్న, మీకు తెలుస్తుంది, ఫ్యాషన్ షో లాగా ఉంటుంది మా క్రిస్మస్లో మా చర్చ్. కంపల్సరీ వస్తాను మీ చర్చ్కి, అయితే నేను కంపల్సరీ వస్తాను, తెలుసుకుంటాను ఏదైనా సరే. సో సో వెళ్తున్నట్టు కదా, ఎక్కడ హడావిడిగా? చాలా టైం అవుతుంది అన్న, నేను చాలా షాపింగ్ చేయాలి, ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి, ఈసారి తగ్గేదే లేదు. ఓకే ఓకే ఓకే. సో షాపింగ్ చేస్తే క్రిస్మస్ అయిపోయినట్టు అనమాట. అంటే వీళ్ళు బట్టలు కొనుక్కొని కొత్త కొత్త వేసుకొని చర్చ్కి వెళ్ళిపోతే క్రిస్మస్ అయిపోయినట్టు. వావ్. సో ఇట్లా చేస్తే మంచిది అట్లా అని. సో ఇంకెట్లుంటుందో ఏమో చూడాలి, ఇంకెవరో ఏమొస్తుందమ్మా. నిలిమా హడావిడిగా పోతున్నట్టు? క్రిస్మస్ వచ్చేసింది కదా అన్న, వంటకాలు చేసుకోవాలి. మొత్తం కిరాణా జనరల్ స్టోర్ నీ దగ్గరనే ఉంది, ఏంది ఇక్కడ ఏం చేద్దామని? అన్న క్రిస్మస్ అంటేనే వంటలు, పిండి వంటలు, గారెలు, బూరెలు, కేక్స్ అన్ని చేసుకోవాలన్న. అంటే వండుకొని తినేసి క్రిస్మస్ అయిపోయినట్టేనా? అన్న అన్ని చేసుకొని ఫ్యామిలీతో కలిసి మంచిగా టైం స్పెండ్ చేసుకుంటే తినాలి. ఓహో అంతేనా? ఓకే ఓకే సరే బాయ్. టైం అవుతుందన్న. సరే నాన్న బాయ్. అంటే ఇక వంటలు చేసుకోవాలా, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలా, షాపింగ్ చేయాలా. సో ఇవి చేస్తే వీళ్ళు క్రిస్మస్ అయిపోయినట్టు అనమాట. సో ఏంటో ఇవన్నీ చేస్తే క్రిస్మస్ అవుతుందని తెలిస్తే అయిపోయేది అట్లా అని. హిమా ఏంటి హడావిడిగా వెళ్తున్నట్టు? క్రిస్మస్ ట్రీ కొనుక్కోడానికి వెళ్తున్నా. క్రిస్మస్ ట్రీగా? దేనికి? ఇంటికి ఏం చేసామని? మీకు తెలియదా అన్న, క్రిస్మస్ అంటేనే క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేసుకోవడము, స్టార్ పెట్టుకోవడం, ఇల్లంతా నీట్గా క్లీన్గా చేసుకుని పెద్ద పెద్ద లైట్స్ పెట్టుకోవడమే క్రిస్మస్ అంటే. అంటే ఇవి చేస్తే క్రిస్మస్ అయిపోతుందా? అంతే క్రిస్మస్ అంటే, మనం నీట్గా ఉండాలి, మన ఇల్లు నీట్గా ఉండాలి, అంతే క్రిస్మస్ అంటే. సో మరి షాపింగ్ ఇవన్నీ చెప్పారు ఇంతసేపు, అదే క్రిస్మస్ అంటే కదా? కాదన్నా, ఇదే క్రిస్మస్ అంటే. ఓకే 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 సరే అన్న, నాకు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో చేయాల్సింది, ఇప్పుడే వెళ్తున్నా. మొత్తం ఓసిడి లాగా ఉంది ఏంటో, ఒక క్లీన్ అంటాడు, ఒకడేమో షాపింగ్ అంటాడు, ఏం అర్థం కావట్లేదు. ఇన్ని చెప్తుంటే అసలు క్రిస్మస్ అంటే ఏందో తెలుసుకోవాలని అనిపిస్తుంది అని. నీలిమా మొత్తం ఎటు వెళ్తున్నావు? బ్యాగ్ వేసుకుని ఎక్కడికి? అన్న క్రిస్మస్ వస్తుంది కదా, గోల్డ్ కొనాలి, గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నా. సో గోల్డ్ కొంటే క్రిస్మస్ అయిపోతుందా? అవునన్నా, క్రిస్మస్ అంటే పెద్ద పండగ. సో ఇప్పుడే మనం పెద్ద గోల్డ్ షాపింగ్ చేయాలి. బయట చూడు మార్కెట్లో ఎన్నో ఆఫర్స్, ఎన్నో మోడల్స్. సో ఇప్పుడే వెళ్ళి మొత్తం అన్ని ఉన్న గోల్డ్ అంతా కొనేసేయాలి. ఇప్పుడే నేను ఇయర్లీ వన్స్ కొంటామన్నా. సో గోల్డ్ కొంటేనే క్రిస్మస్. సో ఇవి చేసుకుంటే క్రిస్మస్ సెలబ్రేషన్ అయిపోయింది. అంతే అన్న, గోల్డ్ కొనాలి, అందుకే గోల్డ్ కొనడానికే వెళ్తున్నా. గుండంకుల్ షాప్లో ఆఫర్స్ ఉన్నాయని తెలిసిందన్న, వెళ్తున్నా. మీకు తెలిసేదా, డబ్బులు ఊరికే రావు. వెళ్తున్నా, బాయ్ బాయ్. మొత్తం హైదరాబాద్లో ఉన్న గోల్డ్ అంతా కొనేలా ఉంది. గోల్డ్ అంటారు, ఏదేదో చెప్తున్నారు, అసలు ఏం అర్థం కావట్లేదు. ఏంటి క్రిస్మస్ అని అంటే అదే జనరేషన్ ఏందో. క్యూటీ ఏంటి అంకుల్ అనేసింది? హలో, థ్యాంక్ యూ. అవును, ఏంటి అంతా ఎటో జంప్ చేసుకుని వెళ్తున్నావు? గిఫ్ట్స్ వచ్చాయి అంకుల్. ఎవరు ఇచ్చారు? శాంటా అంకుల్ నైట్ మా ఇంటికి వచ్చి వదిలేసి వెళ్ళారు నా కోసం. శాంటా ఏంటి మధ్యలో? శాంటా అంటే గిఫ్ట్స్ అంటే క్రిస్మస్. అంతేనా? అంతేగా, మా స్కూల్లో కూడా మేము సీక్రెట్ శాంటా ఆడి అందరం ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చుకొని మస్తు ఎంజాయ్ చేస్తాం అసలు. ఓహో, క్రిస్మస్ అంటే శాంటా ఇప్పుడు? శాంటా అంతే, మొత్తం ఎంజాయ్ చేయాలి అంతే. అన్న ఇంకా నాకు చాలా గిఫ్ట్స్ తీసుకునేది, నేను పోతున్నా. బాయ్ బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్. సో ఏంది కొత్తగా శాంటా ఎవరు? క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం, శాంటా షాపింగ్, మొత్తం నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఎవరు ఏమేమి చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు. అసలు ఎవరు ఏం చేస్తున్నారో ఏందో, ఈ క్రిస్మస్ అంటే ఏందో తెలుసుకోవాలి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అర్థం కావట్లేదు. నమస్తే. బ్రో, అరే కైసే అరే అరే కొంచెం ఊగుతున్నావు, దూరంగా ఉండు. ఏందా స్మెల్? క్రిస్మస్ అన్నా, క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ అయితే ఏందది? తెలియదు. ఇంటి పైన స్టార్, ఇంటి అంటే
క్రిస్మస్ అయిపోయినట్ట. అంతేగా ఇంకేముంటుంది మన ఓకే ఓకే కాలేజ్. అరే యూత్ లీడర్, అరే సందీప్ అన్న. హలో ఆనా కారల్ సార్, ఇంత రాత్రిరా మళ్ళీ అయిపోయినాక ఏమైనా ఉంటుందా? అరే ఉంటుందంటారా, నడు పోదాం అన్నా. పోతున్నా నువ్వు కూడా వచ్చేసానా? ఫస్ట్ వెళ్ళండి. ఓకే థ్యాంక్స్, ఎనీవే థ్యాంక్స్, బాయ్. ఏమన్నాను? ఓకే ఓకే. మరి దారుణంగా క్రిస్మస్ అంటే తాగడమ్మా, చిచ్చి. ఒకటి షాపింగ్ అంటాడు, దేని విషయం ఇంత దిగజారి అసలు ఏ లేని అలవాట్లు వీళ్ళకున్నట్టున్నాయి. ఏంటో ఏందో ఇంత గలీజ్గా అనిపిస్తుంది అంత క్రిస్మస్. హాయ్ అన్న. హాయ్, ఎవరు బాబు నువ్వు? అన్న ఇది మీకోసం అన్న, ఇది చదవండి అన్న. ఏంటిది ఇది? నా దీంట్లో క్రిస్మస్ అంటే ఏంటి దీంట్లో చెప్పుంటారు. ఆల్రెడీ చేస్తాను. ఒకడు షాపింగ్ అంటాడు, ఒకడు తాగుడు అంటాడు, అది ఇంకా దారుణంగా ఉంది. ఇప్పటికే ఇరిటేషన్ ఉంది, తలనొప్పిగా ఉంది. అవసరం లేదు. అయ్యో లేదన్న, అవన్నీ కాదు, నేను చెప్తాను క్రిస్మస్ అంటే ఏంటో. ఏంటి చెప్పు. క్రిస్మస్ అంటే ఇప్పుడు మీరు అనుకున్నట్టు, మీరు చూస్తున్నట్టు ఈ సంబరాలు, క్రిస్మస్ ట్రీ, షాపింగ్, పిండి వంటలు ఇవేవి కాదన్న. నిజమైన క్రిస్మస్ అంటే మరి యేసుక్రీస్తు మన లోకానికి వచ్చి మరి పాప శరీరం ఆయన ధరించి పాపిగా మారి మరణించి తిరిగి లేచాడన్న. మరి మనం శిక్షను ఆయన మోసి మనకి ఇప్పుడు నిత్య జీవం దయచేస్తున్నట్టు అన్న. మరి ఇప్పుడు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అంటే ఆ యేసుక్రీస్తుని మనము సొంత రక్షకునిగా అంగీకరించి మరి పాపక్షమాపణ పొంది మరి దేవుని నమ్ముకుంటే అది నిజమైన క్రిస్మస్ అన్న. అవునా? సో ఇంతసేపు విన్న దాంట్లో మొత్తం ఇరిటబుల్గా, మొత్తం ఇంకా దారుణంగా కనిపిస్తుంది. అట్లీస్ట్ నువ్వు చెప్పిన దాంట్లో రీజన్ కనిపిస్తుంది. ష్యూర్ అన్న, మీరు చదవండి, మీకు అర్థమవుతుంది. మీరు దీని గురించి ఆలోచించండి, అప్పుడు మీ క్రిస్మస్ అంటే ఏంటో మీ జీవితంలో మీకు అర్థమవుతుంది. కంపల్సరీ చదువుతాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ అన్న. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్.